ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. జీవితకాలంలో ఇప్పుడు ఎమ్మెల్యే ఒకసారి అయినాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ కార్పొరేటర్కి తక్కువ, ఎమ్మెల్యేకి ఎక్కువ అంటూ పవన్ కళ్యాణ్ ఉద్దేశించి మాట్లాడారు. దీన్ని మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారు? ఇవాళ అతను వీధి కార్పొరేటర్ కూడా పనికిరాడు ఇవాళ. అట్లాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. పవన్ కళ్యాణ్ గ్రేట్. ఒక ఫ్యాక్షనిజం నుంచి వచ్చినాడు ఎవడు కూడా ఓటమిని అంగీకరించడు. జగన్మోహన్ రెడ్డి నైజం అది. ఒక రకంగా చెప్పాలంటే అతను పిచ్చోడు అనాలో లేకపోతే రౌడీ షీటర్ అనాలో మనకు తెలియదు. అసెంబ్లీ గేటు కూడా దాటనివని చెప్పి గత ప్రభుత్వంలో ఎంతోమంది ఎమ్మెల్యేలు మంత్రులు అంటం చూసాం పవన్ కళ్యాణ్ గారిని. ఈరోజు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? వాళ్ళు గేటు కాదు కదా, కనీసం అటువైపు తొంగి చూసే పరిస్థితి కూడా లేదు. ఈ జగన్మోహన్ రెడ్డి మాటలు అతనికి మైండ్ పోయింది. ఆ మెంటల్ ఆసుపత్రికి తీసుకెళ్ళాలని మా తరపున మేము చెప్తున్నాం అంతే. ఈ రాష్ట్రంలో జనసేన పార్టీ ఉన్నంతకాలం వైసీపీ అధికారంలోకి రాదు. ఇది వాస్తవం, ఇది ముమ్మాటికి నిజం. పవన్ కళ్యాణ్ గారి బాటలోనే మేము నడుస్తాం. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగానే ఎన్డీఏతోనే మాత్రమే నడుస్తాము. రాష్ట్ర అభివృద్ధి జనసేన పార్టీ లక్ష్యం. రాష్ట్ర అభివృద్ధి పవన్ కళ్యాణ్ గారి యొక్క కళ. హాయ్ వర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ థింక్ ఆంధ్ర. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసిన సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలపై మీరు ఎలా స్పందిస్తారు అని జగన్మోహన్ రెడ్డిని అడిగిన సందర్భంలో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అంటూ మాట్లాడినటువంటి విధానంపై ప్రజలు ఏ విధంగా స్పందిస్తారు? మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని ఉద్దేశించి ఈ విధంగా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్? ప్రజల్లో దీన్ని ఎంతవరకు అంగీకరిస్తారు? ప్రధాన జనసేన పార్టీ నాయకులు ఈ అంశంపై ఎలా స్పందిస్తారు, ప్రజలు ఎలా స్పందిస్తారు అనే విషయాన్ని ఈ వీడియోలో మీకు స్పష్టంగా చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఖచ్చితంగా మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని చివరి వరకు చూడటం మాత్రం మర్చిపోకండి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టిన సందర్భంగా పవన్ కళ్యాణ్ ఉద్దేశించి మాట్లాడుతూ ఏదైతే ప్రతిపక్ష హోదా గురించి జరిగినటువంటి కొంత సంభాషణలో, మీడియాకి జగన్మోహన్ రెడ్డి జరిగిన సంభాషణలో పవన్ కళ్యాణ్ ఉద్దేశించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని పవన్ కళ్యాణ్ ఉద్దేశించి మాట్లాడినటువంటి పరిస్థితి ఏంటి? దీన్ని మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారు? పవన్ కళ్యాణ్కి ఇప్పుడు భారీ మెజార్టీతో ప్రజలు ఎన్నుకున్నారు. జగన్మోహన్ రెడ్డిని మించి మెజార్టీ వచ్చింది కదా పవన్ కళ్యాణ్కి. అది ప్రజలు ఒప్పుకున్నారుగా. కార్పొరేటర్ గెలవనని జగన్మోహన్ రెడ్డి చెప్తే ఎట్లా? అది ముందు జగన్మోహన్ రెడ్డిని ఆలోచించుకొని చెప్పమానండి. అంతేగాని ప్రెస్ మీట్కి వచ్చినప్పుడు ఒకళ్ళు విమర్శించేటప్పుడు అతను చూసుకోవాలిగా, అతని కెపాసిటీ ఏదో చూడాలిగా. ఇవాళ అతను వీధి కార్పొరేటర్ కూడా పనికిరాడు ఇవాళ. అట్లాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇద్దరు ఎవరన్నా సక్సెస్ఫుల్ పొలిటీషియన్ అంటే ఎవరు అనుకోవచ్చు? 51 సీట్లు గెలిచి సీఎం గా చేసిన వ్యక్తి గ్రేటా, లేదంటే ఒక్క సీటుతో మొదలై ఈ రోజు 21 సీట్లు గెలిచి గ్రేట్? పవన్ కళ్యాణ్ గ్రేట్. ఇప్పుడు 151 సీట్లు ఇచ్చినప్పుడు ప్రజలు అతను ఉపయోగించుకోవడం చేతకాల, పరిపాలన విధానం కుదరల, అందుకని ఫెయిల్ అయిపోయాడు. ఇవాళ 0 నుంచి 21 సీటుకి 21 సీటు గెలిచిన వ్యక్తి పవన్ కళ్యాణ్. అతను గ్రేట్ అంతే. ఇంకా అతని గురించి విమర్శించాల్సిన అవసరం అతనికి లేదు. సార్, ఈ రోజు మధ్యాహ్నం జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ టైంలో పవన్ కళ్యాణ్ ని కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని విమర్శ చేశాడు. ఏంటి, మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారు దాన్ని? జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి విషయాల్ని అంత సీరియస్గా తీసుకోవడం కూడా వేస్ట్ అనిపిస్తుంది, అనవసరం కదా. అతను ఏం మాట్లాడుతున్నాడు? బ్యాలెన్స్ తప్ప మాట్లాడుతున్నాడా, లేదా సైకలాజికల్గా ఏమైనా దెబ్బతిన్నాడా అనేది ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే జనరల్గా ఎవరన్నా పిచ్చోడు బజార్ని వెళ్తుంటే రాయేస్తే అంటే బదులు అది మనకెందుకని వదిలేసుకుంటే బెటర్ అనిపించింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాటల్ని పట్టించుకునేటటువంటి వాడు ఎవడూ లేడు, ఎక్సెప్ట్ ఆయనకి ఏదన్నా వాళ్ళ పార్టీలో, సొంత పార్టీలో ఉండేవాడు వాళ్ళే చెదరించుకునే పరిస్థితి వచ్చింది. ఇంకా మనం ఏం మాట్లాడతాం? ఇవాళ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అది. ఇంకా అట్లాంటప్పుడు కార్పొరేటర్కి ఎక్కువ లేకపోతే ఇంకో దానికి తక్కువ అని మాట్లాడుతున్నాడు అంటే అది పర్వర్షన్లో ఏంటంటే మనకి ఒక విధమైనటువంటి ఆకాంక్ష, మనకు ఒక విధమైన బలమైన కోరిక మనకు ఒకటి ఉన్నప్పుడు అది నెరవేరకపోతే ఏమవుతుందంటే బ్యాలెన్స్ తప్పుతాం. దాన్ని జనరల్గా ఇన్బ్యాలెన్స్ గా మాట్లాడటం అంటారు. బ్యాలెన్స్ కోల్పోయి మనం ఏం మాట్లాడుతున్నాము ఏంటో అనేది అప్పుడు తెలియదు. ఆ తర్వాత వెనక తిరిగి చూసుకుంటే అదే తప్పు మాట్లాడాము అనేది ఉంటుంది. అది మనలాంటి వాళ్ళకి వస్తుంది. అతనిలో ఆ రియలైజేషన్ రాదు. ఎందుకంటే అతని నేచరే ఫ్యాక్షన్ నేచర్. ఇంకా అటువంటి వాటిని గురించి మనం ఏం ఆలోచిస్తాం? అది ఆలోచించాల్సిన అవసరం నాకైతే ఏదో పిచ్చోడు మాట్లాడినట్టు వదిలేయడం అనేది మొత్తం అనిపించింది. అంటే 151 సీట్లు గెలిచి 2019లో ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి, 2019లో 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. మరి అలాంటి వ్యక్తి రోజు 20 స్థానాల్లో గెలిచి డిప్యూటీ సీఎం స్థాయిలో రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉంటే 150 సీట్లతో ఎమ్మెల్యే సీఎంగా చేసినటువంటి
చేసినటువంటి వ్యక్తి ఈరోజు 11 స్థానాలతో కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని వ్యక్తి పవన్ కళ్యాణ్ విమర్శించడం కరెక్టేనా? జగన్మోహన్ రెడ్డి నైజమే ఫ్యాక్షన్ నైజం. జనరల్గా ఫ్యాక్షన్ నుంచి వచ్చే వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఆ టెంపో అదే ఉండాడికి ఎవరైనా, నేనైనా సరే ఆ ఫ్యాక్షనిజం ఆ టెంపోయిజం నాలో ఉంటే ఎవరైనా ఒక మాట అంటే భరించలేనటువంటి శక్తి ఉంటుంది. అది నేను ఎంత తప్పు చేసినా, నువ్వు తప్పు చేసావని ఎవడన్నా అంటే దాన్ని నేను భరించలేను. నేను తప్పు చేశానని నాకు తెలుసు, కానీ ఎవడనంటే నేను భరించలేను. అటువంటి నైజం ఉన్న వ్యక్తి అది ఎవరికి వచ్చిందంటే సైకిలాటిక్గా దెబ్బతిన్నాడికి కానీ ఇన్బ్యాలెన్స్గా మాట్లాడు అటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇంకా జగన్మోహన్ రెడ్డి గురించి ఆలోచించేటటువంటి వాళ్ళు ఎవడు నాకు తెలిసి ఎవడు లేడు అంత ఇదిగా, అంత అవసరం కూడా లేదు. ఇదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడతా నిన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కానీ లేదంటే రిజల్ట్కి సంబంధించి ఎమ్మెల్సీ ఓట్లలో కూడా రిగ్గింగ్ చేసింది ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఒకప్పుడు మొన్నటిదాకా ఏమన్నాడు, బ్యాలెట్ ఎలక్ట్రానిక్ మోసం చేశారు, ఈవీఎంల్లో చేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేశారు అన్నారు. మరి వాళ్ళ బ్యాలెట్ పేపర్లో కూడాను మరి బుద్ధి చెప్పారు. అయినా కూడాను మాట్లాడుతున్నాడు అంటే ఇప్పుడు దాకా మీకు చెప్పేటువంటి విధం అదేగా. ఓడిపోయాను అనేటటువంటి తపన దానిలో ఉన్న తర్వాత భరించలేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఓటమిని అంగీకరించేటటువంటి, ఎందుకు అంగీకరించారంటే ఒక ఫ్యాక్షనిజం నుంచి వచ్చినాడు. ఎవడో కూడా ఓటమిని అంగీకరించడు. వాడు ఎవడైనా వాటిని ఎప్పుడైనా కొట్టారంటే అన్ని ఎప్పుడు చంపుదామా ఎప్పుడు చూద్దామా అనేటటువంటి ఇది ఆ ఫ్యాక్షనిజంలో ఉండేటువంటి దరిద్రమైన ఉండదు. వాళ్ళ రౌడీ షీట్లు ఓపెన్ చేస్తున్నారు. రౌడీలు అంటే ఏంటంటే వాడిని కొట్టారు అంటే ఈయన ఎట్ట చేయాలి, ఏ విధంగా వాడిని అంతం చేయాలనేటువంటి లెక్కలో ఉంటారు. జగన్మోహన్ రెడ్డి నైజం అది. ఒక రకంగా చెప్పాలంటే అతను పిచ్చోడు అనాలో లేకపోతే రౌడీ షీటర్ అనాలో మనకు తెలియదు. ఓకే అన్న, ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లు అయిపోతున్న సందర్భంలో కొంతమంది విలేకరులు అడిగినటువంటి ప్రశ్నలకి పవన్ కళ్యాణ్ ఉద్దేశించి పవన్ కళ్యాణ్ కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ, ఒకసారి ఏదో జీవితంలో ఎమ్మెల్యే అయిపోయాడు అని చెప్పి పవన్ కళ్యాణ్ ఉద్దేశించి మాట్లాడినటువంటి పరిస్థితి ఏంటి, ఎట్లా చూస్తారు దీన్ని? తన తండ్రిని అడ్డం పెట్టుకొని ఎంపీ అయ్యి ఎమ్మెల్యే అయ్యి అదే యొక్క తండ్రి మరణాన్ని ఆ సింపతి ఓట్లతో ముఖ్యమంత్రి అయినటువంటి ఒక వ్యక్తి ప్రజల యొక్క నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ప్రజల కష్టాలని తీరుస్తూ ప్రజల మధ్యలోనే ఉంటూ ప్రజలతో మమేకమయ్యి నిరంతరం ప్రజల కోసమే పాటుపడి తన సొంత నిధుల్ని తన కష్టాజితాన్ని కూడా ప్రజల కోసం వెచ్చించి కౌలు రైతులకు కూడా తన ఇంటి సొమ్మును తీసుకొచ్చి పంచినటువంటి పవన్ కళ్యాణ్ గారికి అసలు పోలికే లేదండి. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి యొక్క పదవి నీటి మీద బుడగ లాంటిది. పవన్ కళ్యాణ్ గారు ఒక్కొక్క మెట్టు ప్రజల హృదయాల్లో నమ్మకాన్ని ఏర్పరచుకుంటూ వారి ద్వారా వారి చేత ఎంతో గౌరవమైనటువంటి పదవిని తీసుకున్నారు. కనీసంగా కూడా 151 సీట్లు గత ప్రభుత్వంలో తెచ్చుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి కార్పొరేటర్ని హీనంగా చూడటం, కార్పొరేటర్ యొక్క స్థాయిని అపహాస్యం చేసినట్టు మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉంది. అసెంబ్లీ గేటు కూడా దాటనివని చెప్పి గత ప్రభుత్వంలో ఎంతోమంది ఎమ్మెల్యేలు మంత్రులు అంటం చూసాం పవన్ కళ్యాణ్ గారిని. ఈరోజు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? వాళ్ళు గేటు కాదు కదా, కనీసం అటువైపు తొంగి చూసే పరిస్థితి కూడా లేదు. అదేవిధంగా నిన్న గడిచిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కనీసం అభ్యర్థిని కూడా నిలబెట్టుకోలేనటువంటి స్థాయి వైఎస్ఆర్సీపీ పార్టీది. అదే పవన్ కళ్యాణ్ గారికి విషయానికి వస్తే అదే జనసేన పార్టీ ఎన్డీఏ ప్రభుత్వంలో క్లీన్ స్వీప్, ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా క్లీన్ స్వీప్ చేసినటువంటి స్థాయి జనసేన పార్టీది. రాబోయే రోజుల్లో కూడా జనసేన పార్టీ ఇంతింతై ఒటుడింతై అన్నట్టుగా దేశ రాష్ట్ర రాజకీయాలను కూడా ఎంతో మార్పు తీసుకురాబోతుంది. అలాగే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా రాబోయే 15 సంవత్సరాలు కూడా మేము ఎన్డీఏ కూటమితోనే కలిసి ఉంటాం, ఎన్డీఏ కూటమితోనే పనిచేస్తాం, ఎన్డీఏ కూటమే ఈ రాష్ట్రంలో అధికారాన్ని శాశ్వతంగా పాలించబోతున్నాం కూడా చెప్తున్నామండి. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి ఇప్పుడు అన్నారు, కాస్త గేలి చేసినట్టు మాట్లాడారు, కార్పొరేటర్కి తక్కువ ఎమ్మెల్యేకి ఎక్కువ అని. మాకు అదే వైఎస్ఆర్సీపీ పార్టీకి అదే జరగబోతుంది మాకు కూడా అనిపిస్తుందండి. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి కానీ కార్పొరేటర్ స్థాయికి ఎక్కువ, ఎమ్మెల్యే స్థాయికి తక్కువ అని కాబోతుంది. శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది కనుమరుగు కాబోతుందని చెప్పి కూడా మేము తెలియజేసుకుంటున్నామండి. ప్రధానంగా తీసుకుంటే ఒక సీటు నుంచి మొదలై ఈరోజు 21 సీట్లతో డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రాన్ని శాసిస్తున్నటువంటి ఈ సందర్భంలో 151 సీట్లు గెలిచి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి కేవలం 11 సీట్లకే పడిపోయి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ ఉద్దేశించి మాట్లాడితే ఎలా చూడొచ్చు? 21 సీట్లు ప్రభుత్వంలో భాగస్వామ్యం, డిప్యూటీ సీఎం పదవి, పంచాయతీరాజ్ శాఖ, అటవీ శాఖ మంత్రివర్యులు పవన్ కళ్యాణ్ గారు.
21 సీట్లు వచ్చిన ఒక వ్యక్తిని, ఒక పార్టీ అధ్యక్షుని, జనసేన పార్టీ అధ్యక్షుల వారిని కార్పొరేటర్ స్థాయి కన్నా ఎక్కువ, ఎమ్మెల్యే స్థాయి కన్నా తక్కువ అన్నటువంటి మీరు కేవలం 175 సీట్లలో 11 సీట్లు మాత్రమే తెచ్చుకొని కనీసంగా కూడా ప్రతిపక్ష స్థాయి హోదా కూడా సంపాదించలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి మీరు, ప్రతిపక్ష హోదా కోసం రోజు చేయని గొడవ లేదు, చేయనటువంటి గేలి లేదు. ఈ రోజు కూడా సాక్షాత్తు స్పీకర్ గారితో రూలింగ్ చేయించుకోబడ్డారు, మీకు ఏ విధమైనటువంటి ప్రతిపక్ష హోదా ఇవ్వబడదని చెప్పేసి తెలియజేయడం జరిగింది. అటువంటి మీరు అనటం మాకు చాలా హాస్యాస్పదంగా ఉంది. ప్రజలు ఇచ్చినటువంటి బహుమతిగా మేము స్వీకరించాం, ఇది బాధ్యతగా స్వీకరిస్తున్నాం. ఈ 21ని రాబోయే రోజుల్లో 75 చేస్తాం, 80 చేస్తాం. మీలాగా స్థాయికి దిగజారిపోయి, మీ పార్టీ లాగా స్థాయికి దిగజారిపోయి 151 నుండి 11కి అయితే పడిపోమని మేము మాటిస్తున్నాం వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి బాటలోనే మేము నడుస్తాం. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగానే ఎన్డీఏతోనే మాత్రమే నడుస్తాము. రాష్ట్ర అభివృద్ధి జనసేన పార్టీ లక్ష్యం, రాష్ట్ర అభివృద్ధి పవన్ కళ్యాణ్ గారి యొక్క కళ. అందుకని ఆ అభివృద్ధి కోసం మేము నిరంతరం వారి వెంటే ఉంటాము. ఇటువంటి పాలకులు, ఇటువంటి వారు ఎన్ని మాటలు చెప్పినా కానీ, ఎన్ని కల్లిబుల్లి కబుర్లు చెప్పినా కానీ ప్రజలు నమ్మే స్థితిలో వాళ్ళకి లేరు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ తాజా ఎమ్మెల్సీ ఎన్నికలండి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చినటువంటి మెజారిటీ ఓట్లు చూస్తే కనీసంగా 10% ఓట్లు ఎన్డీఏకి ఇంకా పెరిగినాయి. గత అసెంబ్లీ ఎలక్షన్ల కన్నా ఇప్పుడు ఎమ్మెల్సీ ఓట్లలో మెజారిటీ 10% ఎన్డీఏ కూటమికి పెరిగింది. దీన్ని బట్టి అర్థమవుతుంది వైసీపీ పార్టీ యొక్క స్థితి అధోగతే అని చెప్పి మేము తెలియజేసుకుంటున్నామండి. ఈరోజు ఉదయం జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ ఉద్దేశించి మాట్లాడుతూ ఏదైతే ప్రతిపక్ష హోదాకు సంబంధించి పవన్ కళ్యాణ్ మీకు ఎవరన్నారో అది రాజ్యాంగ విరుద్ధం, ఇంకా 5 సంవత్సరాలు మీకు రాదు, పవన్ కళ్యాణ్ కార్పొరేటర్కి తక్కువ, ఎమ్మెల్యేకి ఎక్కువ అంటూ పవన్ కళ్యాణ్ ఉద్దేశించి మాట్లాడారు. దీన్ని మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారు? పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారి మీద ఇప్పుడు కూడా ఈ తప్పుడు వ్యాఖ్యలు చేయడం అనేది చాలా అమానుషం. ఈ జగన్మోహన్ రెడ్డి మాటలు చిన్నపిల్లోడు శాస్త్రలాగా మాట్లాడుతున్నాడు, ఇది కరెక్ట్ కాదు. అతనికి మైండ్ పోయింది, ఆ మెంటల్ ఆసుపత్రి తీసుకెళ్ళాలని మా తరపున మేము చెప్తున్నాం అంతే. జగన్మోహన్ రెడ్డి అతను తక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, కార్పొరేట్ ఎక్కువ. మరి అతను అన్ఫిట్ అనమాట. పోయిన 5 సంవత్సరాలు కూడా ప్రజలకు చేసింది అది ఇచ్చేసే అనేది స్కాములతో నిండిపోయింది. ఈరోజు మరి రాష్ట్రానికి మరి అన్ని నిధులతో పాటు కేంద్రం నుంచి కూడా మరి ఎన్నో సంక్షేమ పథకాలకి శ్రీకారం చుడుతున్నారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. బట్ నేను చెప్పేది ఏంటంటే రాష్ట్రంలో ఇంకా చాలా వెనుకబడిపోయి ఉంది, అప్పుల్లో కూరుకుపోయింది రాష్ట్రం. పెట్టుబడులు కానీ, ప్రజలకి మౌలిక సదుపాయాలు కానీ, విద్యా వైద్యం కానీ, మెరుగైన సౌకర్యాలు, మరి ప్రజలు ఈరోజు ఎంతో సంతోషకరంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి పాలనలో. అవాతాతలు కానీ ఏదో మాట్లాడుతున్నాడు, మైక్ ఇష్టం వచ్చేట్టు ఉందని అందరినీ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందరినీ తీసుకెళ్తాం, ఎవరిని వదిలిపెట్టేది లేదు. ఆయన రెడ్ బుక్ అంటున్నాడు, ఆ రెడ్ బుక్ కూడా అన్ని ఓపెన్ చేస్తాం. గత 5 సంవత్సరాలు చూసాం, అంటే 151 సీట్లతో అధికారాన్ని చేజిక్కించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు తిరగకుండానే 11 సీట్లకు పరిమితం అయిపోయి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి వ్యక్తిగా మిగిలిపోయాడు. కేవలం ఒక శాసనసభ్యుడిగానే మిగిలాడు. ఒక్క సీటుతో ప్రారంభమైనటువంటి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు 21 స్థానాల్లో, ఎక్కడైతే పోటీ చేసినటువంటి అన్ని స్థానాల్లో గెలిచి డిప్యూటీ సీఎంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని వెళ్తా ఉంటే ఏం తక్కువ, అంటే ఒక ఎమ్మెల్యే కూడా పనికిరాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాను ఎలా చూడొచ్చు? ఆయన మాటలు మాట్లాడుతుంటే ప్రజలందరికీ కోపం వస్తుంది. అతను చేష్టలు, అతని మాటలకి ప్రజలు అసలు ఉగ్ర రూపంతో నరసింహుడిలాగా అతన్ని 11 సీట్లు కాదు, ఈసారి 1 సీటుకే పరిమితం. ఈసారి అతను ఎమ్మెల్యేగా గెలవమని పులివెందుల్లో ఒక ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీ రావడానికి కూడా అతనికి నామోషి అయిపోయింది. రిజైన్ చేయమని చెప్పండి. మళ్ళీ పులివెందులో ఎలక్షన్ పెడతారు, మళ్ళీ ఎలక్షన్ పెడితే టీడీపీ గెలిచింది. పులివెందుల కంచుకోటలో ఆయన కంచుకోట అన్నాడు కదా, ఈసారి టీడీపీ జెండా ఎగరేస్తాం అక్కడ. ఆయన మాటలు అసలు ఎవరు పట్టించుకోవట్లే జనం. ఏదో పిచ్చుడు వాక్కొని అనుకుంటున్నారు. బట్ నేను చెప్పేది ఏంటంటే ఈరోజు చిన్నపిల్లలు కానించి, పెద్దవాళ్ళు కానించి, వృద్ధులు కానించి ప్రతి ఒక్కళ్ళు కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో రావాలి. మన రాష్ట్రంలో కూడా అనేక రకమైన పెట్టుబడులు రావాలి, అనేకమైన విద్యను అందించాలి ప్రతి ఒక్కరికి కూడా అనే సంభావంతో చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కళ్ళని కూడా ఉద్దేశించి ఈరోజు కేంద్రంలో కూడా మరి మన పిఎం గారు మోడీ గారితో కూడా మరి ఎన్నో విషయాలు మాట్లాడుతున్నారు. ప్రజలకి ఏం ఇబ్బంది ఏం లేదు. ఇతను చేసిన అప్పులు చాలా ఉన్నాయి, ఆ అప్పులు మొత్తం కూర్చుకుంటూ వస్తున్నారు. సెంట్రల్ నుంచి ఫండ్స్ కానీ, స్టేట్ నుంచి ఫండ్స్ కానీ మొత్తం ఈ ప్రతి ఒక్క రూపాయి కూడా ప్రజలకే ఖర్చు పెట్టాలి, డెవలప్ చేయాలని కంకణంతో ముందుకెళ్తున్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు. అతని మాటలు చిన్నపిల్లడు కూడా పట్టించుకోడు. అతను మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి చివరిలో వెళ్తున్న సందర్భంలో మీడియా మిత్రులు అడిగినటువంటి దాంట్లో భాగంగా పవన్ కళ్యాణ్ ఉద్దేశించి, పవన్ కళ్యాణ్ కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, ఏదో జీవితంలో ఒకసారి గెలిచేశాడు అంటూ పవన్ కళ్యాణ్ ఉద్దేశించి మాట్లాడినటువంటి పరిస్థితి ఎలా చూడొచ్చు దీన్ని?
ప్రజలే తీర్పిచ్చారు 2024లో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని. ఒక ఎమ్మెల్యే చేసిన వ్యక్తి, ఎంపీగా చేసినటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎట్లాగైనా రానివ్వండి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా మాట్లాడడం అనేది ఆయనకి మతి భ్రమించిందిగా మేము భావిస్తూ ఉన్నాం. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు మన అసెంబ్లీ సాక్షిగా ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా రాదు అని ఖరాఖండిగా చెప్పాడు. ఆయన ఖరాఖండిగా చెప్పారంటే అది రాజ్యాంగ ప్రకారం రాదు, ప్రజలు ఇవ్వలేదు వాళ్ళకి, కాబట్టి అదే చెప్పాడు ఆయన. ఎప్పుడైతే అలా చెప్పాడో ఒకవేళ మీకు ప్రతిపక్ష హోదా కావాలంటే భారతదేశంలో ఉన్న రాజ్యాంగం వల్ల కాదు, జర్మనీలో అయితే ఆ విధంగా ఉంది కాబట్టి మీరు జర్మనీ వెళ్ళొచ్చు అని చెప్పాడు. ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో జగన్మోహన్ రెడ్డి గారికి కడుపు మండిపోతూ ఉంది, ఎక్కడ లేని ఉక్రోషం వస్తూ ఉంది. అతను మామూలుగానే శాడిస్టు, ఇది ఓటమిని ఒప్పుకోలేడు, ఎదురు వాళ్ళు బాగుంటే చూడలేడు. అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఆ మాట అన్నారో ఏం తట్టుకోలేక ఈ రోజున ఆ మాట అన్నారు. అసలు ఈ రాజకీయ ప్రస్థానం ఏంటి, పవన్ కళ్యాణ్ గారు రాజకీయ ప్రస్థానం ఒకసారి చూసుకుంటే నువ్వు ఎప్పుడైతే ఈ మాట అన్నావో మేము కూడా మిమ్మల్ని అంటాం, పులివెందులకు ఎక్కువ ప్రతిపక్షానికి తక్కువ. పులివెందుల ప్రజలు నిన్ను ఎక్కువ వేసుకోవటం, వాళ్ళు వాస్తవంగా నువ్వు ఏం చేసావో తెలియదు. ప్రతిపక్షంగా హోదా నీకు రాలేదు కాబట్టి నువ్వు ప్రతిపక్షానికి తక్కువ. మేము 100 రకాలుగా అంటాం, నీ మీద ఉండడానికి చాలా ఉన్నాయి. గొడ్డల పోటుకు ఎక్కువ, కోడి కతుకు తక్కువ, ఇలాంటి చాలా ఉన్నాయి. నువ్వు ఇలాంటి వాటిని పట్టుకొని నీ కింద గురి కింద సామెతలాగా ఎన్నో పెట్టుకొని నువ్వు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని అంటాం అనేది ఆశాస్పదంగా ఉంది. ఇంక నీ రాజకీయ ప్రస్థానం చూసుకుంటే వైసీపీ పార్టీ అనేది యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అనేది నీది కాదు, వేరే వాళ్ళది. ఆ సంతకం కూడా నీది కాదు. అసలు నీకు అధికారం రావడానికి కారణం నీ రాజకీయ చరిత్రలో మీ నాన్న వైఎస్ రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి అధికారాన్ని అడ్డం పెట్టుకొని కొన్ని వేల కోట్ల సంపాదన నీకు ఇచ్చెళ్ళాడు. దాంతోపాటు నీకు కొంత ఓటు బ్యాంక్ ఇచ్చెళ్ళాడు. ఆయన చేసినటువంటి సుపరిపాలనలో కొంత భాగం సంక్షేమ కార్యక్రమాల వల్ల నీకు కొంత ఓటు బ్యాంక్ ఇచ్చాడు. దాంతోపాటు మీ నాన్నగారు చనిపోయారని చెప్పేసి ఆ బాధతో కొంతమంది చనిపోయారని, వాళ్ళు ఏ కారణంగా చదవనివ్వండి, మీ నాన్నగారు బాధలు చనిపోయారని చెప్పి ఓదార్పు యాత్ర ఒకటి పెట్టి దానివల్ల సానుభూతి పొందావు. మరోవైపు జగన్మోహన్ రెడ్డి మాటిస్తే తప్పడు మనం తిప్పడని చెప్పి విపరీతమైన ఎలివేషన్స్ ఇచ్చి ప్రజల్ని మాయ చేసి ఒక్కసారి అధికారంలోకి వచ్చావు. ఎన్ని సీట్లు ఇచ్చారు ప్రజలు నీకు? నిన్ను నమ్మి, నీ మాయ మాటలు నమ్మి, నీ సానుభూతి పవనాలు నమ్మి, మా అమ్మ చెప్పిన మాటలు నమ్మి, మీ చెల్లి మాటలు నమ్మి, అన్ని మాటలు నమ్మి నీ వెనక 1,00,000 కోట్ల రూపాయలు డబ్బులుండి నీకు కొంత ఓటు బ్యాంక్ ఉంటే నీకు 151 సీట్లు ఇచ్చారు ప్రజలు. కానీ నువ్వు నీ అరాచక పాలనతో, నీ దుర్మార్గ పాలనతో, నువ్వు దోచుకోవడానికి దారుణాలకి దాష్టికాలతోనే ఈ పరిపాలించావు కాబట్టి 151 సీట్లు ఇచ్చిన వాళ్ళే నిన్ను పాతాళంలోకి 11 సీట్లతో పడేశారు. పాతాళంలోకి పడేశారు నిన్ను ప్రజలు. నీలాంటి వాడు ఈ రాష్ట్ర రాజకీయానికి పనికిరాడు, రాజకీయాల్లో ఉండకూడదు అనుకోని. అలాగే పవన్ కళ్యాణ్ గారి యొక్క రాజకీయ ప్రస్థానం చూసుకుంటే ఆయన పార్టీ పెట్టే సమయానికి వెనక వైపు వాళ్ళ అన్న ప్రజారాజ్యం పార్టీ పెట్టి తీసేశాడనేటువంటి ఒక అపప్రదను మూట కట్టుకొని వచ్చాడు. ఆయన ఆ మూట కట్టుకొని వచ్చినా కానీ సింగిల్గా వచ్చాడు. ఆయన 2014లో ఆవిర్భావ దినోత్సవం రోజు చెప్పాడు, ఇల్లేమో దూరం, అసలే చీకటి, చేతిలో దీపం లేదు, అయినా గుండెల నిండా ధైర్యం ఉందని. ఈ రోజున ఆ ధైర్యమే ఈ రాష్ట్ర ప్రజల్ని నీ జగన్మోహన్ రెడ్డి కబంధాస్తాల నుంచి రక్షించి ఈ రోజున రాష్ట్ర ప్రజలు కంటి నిండా నిద్రపోతున్నారంటే అది పవన్ కళ్యాణ్ గారి ధైర్యమే. పవన్ కళ్యాణ్ గారి ధైర్యమే ఈ రాష్ట్రాభివృద్ధి కారణం అవుతూ ఉంది. అలాంటి పవన్ కళ్యాణ్ గారు 2 స్థానాలు పోటీ చేసిన చోట ఓడిపోయాడు అన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున పోటీ చేసిన ప్రతి చోట గెలిచాడు అనేటువంటి ఆకాశమంతా ఎదిగినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. నువ్వు 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పాతాళంలోకి పడిపోతే పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల ఓడిపోయి మళ్ళీ ప్రజల్లో తిరుగుతా, ప్రజల పక్షాన ఉంటా, ప్రజల కోసం పోరాడుతా, మళ్ళీ ఎక్కడ పోటీ చేసిన ప్రతి చోట గెలిచాడనేటువంటి ఆకాశ స్థాయికి వెళ్ళిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. నేను ఈ రోజున నువ్వు మాట్లాడితే ప్రతిపక్ష హోదా అని కోరుతా ఉన్నావు. ప్రతిపక్ష హోదా రాదని నీకు తెలుసు, రాజ్యాంగం తెలిసిన ప్రతి ఒక్కరికి తెలుసు, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. అసలు నీకు ప్రతిపక్ష ఇవ్వకూడదన్నది ప్రజలే అభిష్టం. అసలు నీకు ఆ 11 సీట్లు ఎట్లా వచ్చాయా? ఈ 11 సీట్లని ఆ 11 నియోజకవర్గాల ప్రజలు తలకాయ పట్టుకుంటున్నారు. మమ్మల్ని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా వైసీపీని ఎందుకు గెలిపించారని చెప్పి మా వైపు చిన్న చూపు చూస్తున్నారని చెప్పి ఆ 11 నియోజకవర్గాల ప్రజలు బాధపడుతూ ఉన్నారు. అలాంటిది నీకు ప్రతిపక్ష హోదా రాలేదంటావు. నీకు ప్రతిపక్ష హోదా కావాలంటానికి ఇదేమి నువ్వు రాసుకున్నటువంటి రాజారెడ్డి రాజ్యాంగం కాదు ఇది. ఈ దేశం అంతా కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ఇది. ఆ రాజ్యాంగం ప్రకారం 10% నీకు సీట్లు వస్తేనే నీకు ప్రతిపక్ష హోదా వస్తుంది. ఈ రోజున రఘురామకృష్ణరాజు గారు తలుచుకుంటేనో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తలుచుకుంటేనో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తలుచుకుంటేనే నీకు ప్రతిపక్ష హోదా రాదు. ప్రజలు ఇవ్వాలా నీకు? ప్రజలు నీకు ప్రతిపక్ష హోదా వద్దు, ఈ రాష్ట్రం నుంచి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పరిపాలన ఉండకూడదని చెప్పేసి కదా నిన్ను అట్లా కూర్చోబెట్టింది. ఇంకా నాకు ప్రతిపక్ష హోదా అంటామేంది? అది నీకు రాదు, నీకు తెలుసు ఆ విషయం కూడా. 11 సీట్లు ఇచ్చారు. ఆ 11 నియోజకవర్గ ప్రజల కోసం పోరాడాల్సినటువంటి
బాధ్యత 11 ఎమ్మెల్యే మంది ఉంది కదా. నువ్వు ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఏమైనా తప్పు ఉంటే వాటిని ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత ఉంది కదా నీకు.